నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సునీత గారు అనిత గారి భేటీ ఏమనిపిస్తుంది సార్ మీకు? జరగాల్సింది జరిగింది అనిపిస్తాం. అంతేనా? అంతే. కొంచెం లేట్ అయినా లేటెస్ట్కి కలిసారంటారా? అంటే లేట్ అవ్వటం అంటే అయిపోగానే వెంటనే రావటం అనేది కూడా అది పద్ధతి కాదు. ఓకే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2 నెలల పాటు టైము, వాళ్ళ ప్రయారిటీస్ వేరు ఉంటాయి కదా. అందుకని నిజంగా చెప్తున్నానండి అంజీ గారు, ఈ విషయంలో సునీత గారిని తర్వాత షర్మిల గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అంటే కామన్ సెన్స్ తోటి చేయాల్సిన పనులు వాళ్ళు పాటిస్తున్నారండి. ఓకే. షర్మిల గారు కూడా చూడండి, ఎక్కడ అధికార పార్టీని సూచిస్తున్నారు కానీ విమర్శించట్లేదు. నిన్న కూడా పల్నాడులో ఎక్కడో విత్తనాల కొరత వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం చూడండి అని ఒక ట్వీట్ చేశారు. దానికే ఇంకా అచ్చెన్నాయుడు గారు ఆవేశపడిపోయి ఇది మీ అన్న ఇది కాదు అని అనవసరంగా ఆయన నోరు పారేసుకున్నారు. కానీ ఆవిడ ఒక సమస్య వచ్చింది మరి దృష్టికి తీసుకొచ్చారు. ఆవిడని అడిగితే 6 నెలల పాటు టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తున్నారు. అలాగే సునీత గారు కూడా ఏంటంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాం కాబట్టి అని అధికారంలోకి రాగానే వెంటనే కలిసి చంద్రబాబు నాయుడు గారినో వీళ్ళనో కాకుండా కొంత టైం ఇచ్చారు. ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతున్నది కాబట్టి పరిస్థితి ఏంటనేది కనుక్కోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావటం అనేటువంటిది జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది కూడా వీళ్ళ చేతిలో ఏమీ లేదు దాదాపుగా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. ఇది యాక్చువల్గా సిబిఐ కేసు. సిబిఐ దానిపాటికి అది పనిచేసుకు వెళ్తోంది. ఆ రోజునున్న ప్రభుత్వం అవినాష్ రెడ్డి గారిని ఎట్లా రక్షించింది, కర్నూలులో ఏం జరిగిందంతా మనం చూసాం. చూసిన తర్వాత కేసులో కదలికి వచ్చి అటు నుంచి ఈసారి కనుక అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అవ్వటమో లేకపోతే ఇంకేదన్నా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం అతన్ని రక్షించేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఆ విషయంలో గవర్నమెంట్ స్ట్రిక్ట్గానే ఉంది. సునీత గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి ఎక్కడికి తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా ఫిక్స్ చేస్తారు వాళ్ళు. ఫర్దర్ కార్యాచరణ, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కలిసినటువంటి సందర్భం కూడా ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉంది కూడా వీళ్ళ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఏదన్నా దీన్ని త్వరితగతిన పూర్తి చేయండి అనేటువంటిది ఏదన్నా రిక్వెస్ట్ చేయడానికి వచ్చుంటారు. నిజంగా ఆడ మనుషులు అయ్యుండి వాళ్ళు చేసినటువంటి పోరాటం మాత్రం ప్రతి వాళ్ళని కదిలిచ్చింది అంజీ గారు. ఇప్పుడు మీరు సెంట్రల్లో ఆ గవర్నమెంట్, ఇప్పుడు అక్కడ కూడా సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ అన్నారు. అసలు మరి అక్కడ చూసినట్టయితే మరి ఒక లోపాయికర ఒప్పందం జరుగుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా లేదా అది బ్రేక్ అవుతూ కనపడుతుంది. అయితే ఇలాంటి కేసులన్నీ కరెక్ట్గా, ఎందుకంటే టైమింగ్ కూడా మీరు చూడండి. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యమని నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను. మనం జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి నేను మద్దతు ఇవ్వను అన్నాడు 2 days 3 days బ్యాక్. ఎందుకంటే మైనారిటీస్ సంబంధించిన మైనారిటీ ఓటు బ్యాంక్ పోతుందని. సో ఫస్ట్ టైం ఎన్డీఏకి నేను చెయ్యను అని చెప్పినటువంటి సందర్భం ఈ 5-6 సంవత్సరాల్లో. అంతకుముందే వెళ్ళేసేసి జరిగినటువంటి ఢిల్లీ ధర్నాలో వినుకొండ సంఘటన మీద కేవలం వాళ్ళు మాత్రమే రావటం, ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు, అదొక ఇండికేషన్. సో 1-2 లెక్కలు వేస్తున్నారు ఎవరు వాళ్ళు కూడా, ఎన్డీఏ వాళ్ళు, బీజేపీ గవర్నమెంట్. ఓకే. సో ఇతను ఏంటంటే కొంచెం బ్లాక్మెయిలింగ్ లాగా, ఇదిగో నాతో పెట్టుకుంటే నేను అచ్చంగా మీకు సరెండర్ కావటం కాదు, నాకు ఆ పక్కన ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇవ్వట్లేదు, నా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని ఇంకో పక్కన గుర్తు చేస్తున్నారు. సో ఒక రకమైన డేంజర్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, చాలా డేంజరస్ గేమ్ ఇది. ఆ డేంజర్ గేమ్లో ఏంటంటే తన మొత్తం కెరియర్ని, జీవితాన్ని కూడా నాశనం చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి బీజేపీ వాళ్ళు కాదు, ఎందుకంటే అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అమిత్ షాతో అపాయింట్మెంట్ దొరకట్లేదు, ప్రైమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ దొరకట్లేదు, పైగా కేసులు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి దాంతో రోజువారీ విచారణ మొదలైపోయింది. ఒక పక్కన రఘురామకృష్ణరాజు గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలనే కేసులు ఇవన్నీ కమ్ముకుంటున్న సందర్భంలో ఏదో ఒక జాతీయ పార్టీ పంచన చేరకపోతే అతనికి గడ్డు సమస్య ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి ఇండియా కూటమి వైపు కనుక మొగ్గు చూపితే ఈసారి పార్లమెంట్లో డి అంటే డి అనే స్థాయిలో వచ్చినాయి వాళ్ళకు కూడా. అంతకుముందులాగా బీజేపీ బలంగా ఉందనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడేంటి సరసమానంగా వచ్చేసారు, దాదాపు ఒక 40-50 సీట్లు తేడాతోటి. కాబట్టి ఏంటంటే మీరు అనుకుంటున్నారేమో నాకు వీళ్ళ అండుంది అనేటువంటిది ఇండికేషన్ ఇవ్వడానికి ఆడుతున్నటువంటి గేమ్. రాజకీయాల గురించి ఆలోచించకుండా కనుక బీజేపీ ఒక డెసిషన్ తీసుకొని చూడండి అని ఒక్కసారి కన్ను మూసుకుంటే 2 నెలల్లో జైల్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. సో దాని నుంచి
ఈ ఇండియా వైపు వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంగా మొన్న అతను అబ్రప్ట్గా చెప్పడం అనేటువంటిది ఏంటంటే అది ఫస్ట్ ఇండికేషన్. అది అయ్యగానే ఆవిడ వచ్చి కలిసింది చూడండి, అదే రోజు అదే మరుసటి రోజు కలవటం జరిగింది. ఓకే ఓకే. అంటే ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా ఇతని మీద కొంచెం నెగిటివ్గా వెళ్ళే టైమింగ్ చూసుకొని కలిసిందనే మనం అనుకోవాలి. వచ్చే రోజుల్లో మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు. అతనికేమో ప్రాణ సంకటంగా ఉంటుంది, చూసేవాళ్ళకి చెలగాటంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితిని అతను కొని తెచ్చుకున్నాడు. చీఫ్ మినిస్టర్గా దాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాల పాటు ఈ కేసునన్నింటినీ చేసుకోగలిగినా కానీ ఇవాళ రోజువారీ విచారణ వస్తున్నప్పుడు ఏంటంటే తరుముకుంటూ వస్తున్నాయి. తర్వాత కొత్త కేసులు పట్టడానికి రెడీగా ఉన్నాయి. దేంట్లో మద్యంలో కానివ్వండి, శాండ్లో కానివ్వండి, మైన్స్లో కానివ్వండి, ఇవన్నీ ఒకదానమ్మట ఒకటి చుట్టుకున్నాయి అనుకోండి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని ఇతనికి అండగా నిలబడటానికి ఒక నేషనల్ పార్టీ కావాలి. అది కూడా ఇండియా కూటమి కనుక అనుకోండి, ఎదురుగా ఎన్డీఏ కూటమి వచ్చి సపోర్ట్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే అధికారంలో భాగస్వాములయ్యారు. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు అతను. ఒకవేళ ఎటుపోయి ఎటొచ్చి ఇతని మీద జరిగినా కూడా ఒక స్ట్రాంగ్ నేషనల్ పార్టీ సపోర్ట్ కోసంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే మొన్న సపోర్ట్ ఇవ్వను అని చెప్తాం. సో ఇవాళ సునీత గారు వచ్చినా కూడా ఏంటంటే అక్కడి నుంచి బీజేపీ అనుకుంటేనే త్వరితగతిన తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజున అవినాష్ రెడ్డికి బెయిల్ కావాలి అని బెయిల్ ఇస్తున్నప్పుడు సిబిఐ గట్టిగా వాదించను కూడా వాదించలేదు. అతను అరెస్ట్ చూపించారు, వెంటనే బెయిల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు తెలిసిందో కూడా లేదు. అదంతా కూడా బీజేపీ ఆశీర్వాదంతో జరిగింది. కాబట్టి బీజేపీ ఎప్పుడైతే న్యూట్రలైజ్ అయ్యి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించినటువంటి మరుక్షణాన అటు అవినాష్ రెడ్డి కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మనకి. కానీ ఇక్కడ మీరు అన్న దాంట్లో సార్ ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ది విలీనం అనేది వార్త వినపడుతుంది. అయితే ఇక్కడ వైసీపీది అది కాకపోవచ్చేమోనండి. ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవడిలాగా అటు బీజేపీ దూరం చేసుకుంటుంటే కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ఇస్తుంటారా? ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా మంది ఏమంటారంటే షర్మిల గారు అక్కడ ఉన్నారు కదా, నాట్ ఓన్లీ లేదు కదా, అసలు పార్టీకే అప్పుడు క్లాష్ అయ్యి అసలు పార్టీ మొత్తం జీరో చేసి ఏది ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగినాయి కదా మధ్యలో. అవునండి, నేను ఇవన్నీ మర్చిపోయింది అంటారా? ఇద్దరిని ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క 40% ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు. అవును, ఇప్పుడు అవి ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో షర్మిల గారు యాక్టివేట్ అయ్యి బలం పుంజుకునే అవకాశం లేదంటారా? అంటే వెంటనే ఇన్స్టెంట్గా లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు పతనం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేంత వరకు అప్పుడు కానీ జరగదు అది. ఇప్పుడు 1 by 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి నాయకులు వెళ్తున్నారు. మీ క్యాడరు ఓటర్లు ట్రాన్స్ఫర్ అవుతారని గ్యారంటీ లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నుంచి కూడా సింపతి తీసుకునే అవకాశం ఉందిగా. కానీ రాహుల్ గాంధీ కూర్చోబెట్టి షర్మిల గారిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంధి చేశారనుకోండి, ఇది ఊహాజనితమైందే అయినప్పటికీ కూడా ఈ పాసిబిలిటీని ఒకసారి చూడండి. ఎంతన్నా అన్నా చెల్లెలు డిస్ప్యూట్ ఎక్కడొచ్చింది? ఆస్తుల దగ్గర, పదవుల దగ్గర వచ్చింది. రాగానే అమ్మ ఇదిగో నీ ఆస్తి వాటా నీకు ఇప్పించేస్తాం మీ అన్నతోటి, నీకు ఒక రాజ్యసభ ఇదో లేకపోతే ఒక దీనిలో ఇస్తాము, మంచి పదవి ఇప్పిస్తాము, మీ అన్నగారిని చీఫ్ మినిస్టర్ని చేస్తాము రాష్ట్రానికి మనం అధికారంలోకి వస్తే అన్నారనుకోండి, 40% ఓట్లు ఆయచితంగా వచ్చేసినట్టేగా. ఓకే, ఈ పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంది. చాలామంది మర్చిపోతున్నటువంటి పాసిబిలిటీ. చాలామంది ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే షర్మిల గారు ఎందుకు రాణిస్తారు, షర్మిల గారు ఏమో వెళ్ళి తెలుగుదేశంలో చేరతారేమో. దానికంటే ఆవిడకి ఇక్కడే సౌకర్యం కదా. అవును, చక్కగా అన్నగారితో దేంతో అయితే డిస్ప్యూట్ ఉందో ఆస్తి ఇచ్చేస్తా ఉన్నారు అనుకోండి, ఆవిడకి ఇంకా గొడవ ఏముంది, అన్నగారితో క్లియరెన్స్ అయిపోతే అదే ఒక పదవి కనుక ప్రామిస్ చేశారనుకోండి, ఈ రెండు అయిపోతే ఇద్దరు కలిసి పార్టీని బలోపేతం చేయడానికి అక్కడ పనిచేయొచ్చుగా. ఆ 40% ఓట్లు ఆటోమేటిక్గా ఇప్పుడు 3%, 2% అని కొట్టుకు చావకుండా అదేది విలీనం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కంపల్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా. అన్నప్పుడు ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది వాళ్ళిద్దరికి. ఓకే, వాళ్ళు లోపలికి వెళ్ళినా కూడా రేపు పొద్దున బయటకు వచ్చినా లేకపోతే ఏదన్నా కోర్టులో కొట్టేసినా కూడా మళ్ళీ ఆ ఆప్షన్ ఉంటుంది, నన్నే చీఫ్ మినిస్టర్ చేయాలనో కండిషన్తో ఆయన రావచ్చు కదా. ఓకే ఓకే. సో రాజకీయంలో ఏంటంటే నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఏదే పక్క నుంచి జరుగుతుందో మనం చెప్పలేం. సో వివేక్ గారిది కొంచెం
స్పీడ్ అని Speed అవుతుంది. ఆ, ఖచ్చితంగా అటు నుంచి నరుక్కొస్తున్నారు కాబట్టి కాబట్టి అదే ఇతను కనుక ఏదన్నా పిచ్చేషం వేస్తే వెంటనే అటు నుంచి యాక్షన్ అనేటువంటిది గ్యారంటీగా ఉంటుంది. జరిగా దానికి ఏదో ప్లానింగ్ అయితే జరుగుతుంది, దాంట్లో అనుమానం అయితే లేదు.